Hey friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 22కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 23వ అధ్యాయం. మన ఆస్తిపాస్తులకు మన అహంకారమునకు సంబంధం ఉంటుంది కానీ ఉండని అవసరం లేదు. ఇట్స్ నాట్ నెససరీ that our health and wealth should ever be related to our pride and arrogance. కానీ ఆ సంబంధం ఉంటుంది కానీ ఉండని అవసరం లేదు. ఇట్స్ నాట్ నెససరీ. ఎంతోమంది మరి ధనికులు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు, మరి అధికారం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళ జీవితాల్లో వినయం, విధేయత, అణకువ అది ఉంటుంది. అది చూస్తామన్నమాట. కాబట్టి అవి ఉండినా కానీ తప్పనిసరిగా అహంకారం, గర్వం ఉండాలని కాదు, కానీ అది సామాన్యంగా ఉంటుంది. దాని గురించినటువంటి ఒక ఉదాహరణ ఆ ప్రాచీన దేశాల్లో ఉన్నటువంటి తూరు సిటీ స్టేట్ అంటారు దాన్ని. ఆ తూరుని గురించి మనం ఇక్కడ 23వ అధ్యాయంలో చదువుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఈ విభాగంలో అంటే 13 నుండి 20 అధ్యాయాలు యెషయా ప్రవచనం పట్టణ దేశముగానున్న, అంటే సిటీ స్టేట్. ఇప్పుడు సింగపూర్ ఫర్ ఎగ్జాంపుల్, సింగపూరు దాన్ని సిటీ స్టేట్ అంటారు. ఆ దేశం అంతా కూడాను ఒకే సిటీ. అదేవిధంగా ఆ దినాల్లో చాలా ఉండేవి అలాంటివి. ఒక పట్టణమే అదే ఒక దేశంలాగా ఎంచబడుతుంది అన్నమాట. అలాంటిది తూర్ అండ్ సిడన్ అని అంటాం కదా. ఆ తూరు దేశం వ్యతిరేకముగానున్న దేవోక్తి. ఆ యొక్క తూరు దేశానికి, ఆ సిటీ స్టేట్కి వ్యతిరేకంగా దేవుడు దాని మీద తీర్పు తీర్చేటువంటి విధంగా ఆయన పలుకుతాడు. డైరెక్ట్గా దేవుడు పలికినటువంటి మాటల్ని దేవోక్తి అంటారు. ఆ దేవోక్తి యెషయా 23లో ఉంటుంది. అన్య దేశములకు వ్యతిరేకముగానున్న దేవోక్తులలో ఇది చివరిది. ఇక్కడ 23 మరి 24 నుండి 27 వరకు వేరే సబ్జెక్టు. అది రేపు చదువుకుందాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ దేశాల గురించి దేవుడు ఏ విధంగా వాళ్ళపై తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఆ క్రమంలో, ఆ యొక్క శ్రేణిలో అన్య దేశాలను కూడా ఆయన శిక్షిస్తాడు, వాళ్ళ మీద నీతివంతమైనటువంటి తీర్పు జరుగుద్ది అనేటువంటి దానిలో తూరు అనేది లాస్ట్ ప్రాంతం, లాస్ట్ దేశం, లాస్ట్ పట్టణం అన్నమాట. అన్య దేశములకు వ్యతిరేకంగా ఉన్న దేవోక్తుల్లో ఇది చివరిది. బబిలోను రాజ్యాధికారమునకు, సాంస్కృతిక వైభోగాలకు, సంపాదనకు సామెతగా ఉంటే, బబిలోను సామ్రాజ్యమైనచో మధ్యధరా సముద్రములోని ధన నిధులకు తూరు ప్రసిద్ధి చెందినది. మరి బబిలోను ఒక సామెతగా ఉన్నది. ఏంటంటే అది అధికారానికి, రాజ్యాధికారానికి, సాంస్కృతిక వైభోగాలకి, సంపాదనకు అది బాగా పేరు ప్రసిద్ధి చెందింది. అయితే మరి తూరు ఏంటంటే మధ్యధరా సముద్ర ప్రాంతం అన్నిటిలో కూడాను ధన నిధులకు అది ప్రసిద్ధి చెందినది. ఈ దేవోక్తి యొక్క చారిత్రక నేపథ్యం, ఈ సెట్టింగు, దాని యొక్క సందర్భం తగినంత స్పష్టంగా ఉంటుంది. అష్షూరు చేతిలో బబిలోను పతనమైనది.
అషూరు చేతిలో బబులోను పతనమైనది. సెనారీబ్ దాడిని మరి 710లో సెనారీబ్ దాడి జరిగింది, లేదా సార్గోన్ ఆధ్వర్యంలో దోపిడీ జరిగింది, అది 639లో. దాన్ని సూచిస్తున్నది. ఇదంతయు బబులోను తన శక్తి సామర్థ్యములను బట్టి అగ్రరాజ్యముగా తయారుగాక ముందు జరిగినటువంటిది, లేక చివరకు అష్షూరును ఓడించి అష్షూరుకు బదులుగా బబులోను రాజ్యము అగ్రరాజ్యము కాక ముందు జరిగినటువంటి సంగతి. ఇప్పుడు అంటే అష్షూరుది పై చేయిగా ఉన్నది, బబులోను మీద పై చేయి. మరి భవిష్యత్తులో బబులోను అష్షూరుని ఓడించింది 605లో. ఓకే, ఇది కాబట్టి 605 జరగక ముందు జరిగినటువంటి సందర్భం అని చెబుతున్నాడు. ఇప్పటి చారిత్రక నేపథ్యమును బట్టి బబులోను పతనము తూరునకు జరగనున్న దానికి ఒక మాదిరిగాను బెదిరింపుగాను ఉంటున్నది. ఇప్పుడు ఎందుకు అది చెబుతున్నాడు ఎక్కడ అంటే, ఈ బబులోను పతనమును తూరునకు జరుగుతున్న దానికి ఒక మాదిరిగా ఉంటుంది. బబులోను పతనము తూరునకు జరగనున్న దానిని సూచిస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నాడు అని అంటే, తూరుకి తీర్పు జరగబోతుంది. తూరుకి మరి మాకు ఒక ఎగ్జాంపుల్గా మాదిరిగా ఉంటుంది. తూరు కూడా అదే జరుగుద్ది, బబులోనుకు జరిగినటువంటి రీతిగా తూరు కూడా జరుగుద్ది అని వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. ఒక మాదిరిగా చెబుతున్నాడు. మధ్యధర ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా తూరు డబ్బును సంపాదించుకున్నది. ఒక వాణిజ్యాన్ని బట్టి, వర్తకాలను బట్టి మరి బాగా డబ్బు గణించింది తూరు. అది తీరంలో ఉంది కదా, సముద్ర తీరంలో ఉన్నది కదా. వాళ్ళు ఓడ ప్రయాణం చేసేసి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు వ్యాపారం చేశారనమాట. ఆ విధంగా బాగా ధనికులయ్యారు. తూరు పతనమును వినినప్పుడు తార్షీషు ఓడలు అంటే స్పెయిన్ దేశం, అంటే మధ్యధరా సముద్రం ఇటు ప్రక్క తూరు ఉంటుంది, ఇటు ప్రక్క మరి ఈ తార్షీష్ ఉంటుంది. తార్షీష్ అంటే స్పెయిన్ అన్నమాట. ఇటు పక్క స్పెయిన్, ఇది మధ్యధరా సముద్రం. ఇటు ప్రక్క తూరుంటే ఇటు ప్రక్క మరి తార్షీష్ ఓడలు, తార్షీష్ ఉంటుంది, అంటే స్పెయిన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఆ వర్తకాలను బట్టి వాళ్ళ యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు పతనం అయితే వీళ్ళకి కూడా నొప్పేనన్నమాట. అందువలన ఇది పతనమైన దాన్ని బట్టి వీళ్ళు కూడా ఏడుస్తారు. అది ఇక్కడ మనం నేర్చుకుంటుంది. తూరు పతనమును యొక్క నివేదికలో సముద్ర తీరమునకు కొంచెం దూరంలోనున్న కుప్రా దీవులకు కూడా వెళ్ళినది. ఈ తూరు పతనాన్ని గురించి ఆ ప్రపంచం అంతా చాటింపబడింది. ఎందుకంటే అలాంటి గొప్ప తూరు దేశమే పతనం అయిపోయింది అన్నట్లుగా. ఎందుకంటే వాళ్ళందరికీ ఎఫెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు అటు తర్వాత సీజోనుకు చేరుకుంది. సీజోను మరి కుప్రా, సైప్రస్ అంటాం కదా, కుప్రా, మరి ఇక్కడ ఈ తార్షీషు, స్పెయిను, ఇవన్నీ కూడాను వాటన్నిటికీ తెలిసిపోయింది. అంటే ప్రపంచం అంతా కూడాను దద్దరిల్లిపోయింది అన్నమాట. తూరు పతనం అయ్యేటప్పటికి ఆ విధంగా జరిగింది. మనం 4వ వచనం వరకు చదువుకుందాం. 23వ అధ్యాయం యెషయా 1 నుండి 4 వరకు. తూరును గురించిన దేవోక్తి. తర్షీషు వడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు,
ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. హోషు హో షీహోరు నది ధాన్యము నలువది నలువది పంట నైలు నది పంట సముద్రము మీద నీటిలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. 4వ వచనం. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుతున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. కాబట్టి అందరు కూడాను దుఃఖిస్తారు. వాళ్ళ వలన అంత మరి వ్యాపారం నష్టపోతే, తూరు వ్యాపారం నష్టపోతే వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు అనేటువంటి అర్థం. ప్రాంతమునకు ఓకే. వాల్ స్ట్రీట్ దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. వాల్ స్ట్రీట్ 1929లో పడిపోయినప్పుడు దాని ప్రభావం ప్రపంచమంతటిపై పడినట్లు మధ్యధరా ప్రాంతమునకు ధాన్య వ్యాపారమునకు ముప్పు కలిగినందున జీవనోపాధిగానున్న ఐగుప్తు విలపించినది. ఐగుప్తు అది సామ్రాజ్యం కదా, దానికి కూడా ముప్పు కలిగింది. ఎందుకంటే ఈ ధాన్య వ్యాపారం జరగలేదు వాళ్ళ ద్వారా. కాబట్టి ఈ ఐగుప్తు కూడాను విలపించింది. తూరు పతనమవుటకు ఎలాంటి చారిత్రక ఒత్తిడి ఉన్నప్పటికీ అది దేవుని కార్యమని యెషయా మనకు తెలియజేస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్. ఏంటి అంటే, ఏది న్యాచురల్గా న్యాచురల్గా జరిగినప్పటికీ దాని వెనక దేవుని యొక్క హస్తం ఉన్నది అని గ్రహించాలి. మరి వేరే దేశాలను బట్టి తూరు పతనమైనప్పటికీ దాని వెనక దేవుని హస్తం ఉన్నది. కాబట్టి అది దేవుని కార్యం అని మనం గ్రహించాలని యెషయా తెలియజేస్తున్నాడు. 8 నుండి 12 వరకు చదువుకుందాం. దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయనెవడు ఉద్దేశించను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వ ఘనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు చేయనుద్దేశించను. తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. 12 వరకు. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక, చెరపబడిన దాన, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తూముకు దాటి పొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. వీటన్నిటిలో కూడాను దేవుని యొక్క హస్తము ఉన్నట్లుగా మనం భావించాలి. ఇది న్యాచురల్గా జరిగేది కాదు. దాని వెనక దేవుడు ఉన్నాడు, దేవుని హస్తం ఉన్నది. అది పొందుకున్న నూతన జీవితంతో, అది అంటే ఇక్కడ తూరు నాశనమైంది. తర్వాత అది రెస్టోర్ చేయబడింది, రీకన్స్ట్రక్ట్ చేయబడింది. పొందుకున్న నూతన జీవితంతో పాత వ్యభిచారం చేసినప్పటికీ, ఓకే, అది పొందుకున్న నూతన జీవితంతో
ఈ జీవితం అయితే నూతనంగా ఉంది. దాని ప్రాక్టీస్ అయితే పాతదే. పాత వ్యభిచారమును చేయనప్పటికీ, వ్యభిచారం అంటే దేవుని వదిలిపెట్టి వేరే వాళ్ళ వెంట పడటం అన్నమాట. వేరే దేవుని వదిలిపెట్టి, సృష్టికర్త అయినటువంటి దేవుని వదిలిపెట్టి వాళ్ళు సృష్టించుకున్నటువంటి దేవుల్ని ఆరాధించటం. దాన్ని వ్యభిచారం అంటారు. చేసినప్పటికీ పట్టణ దేశమైన ఆ తూరును తిరిగి పునరుద్ధరించినది కూడా దేవుడే. ఓకే. 15, 17 వచనాలు చదువుతున్నాం. 15, 17. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా 70 సంవత్సరాల తర్వాత అది తిరిగి రెస్టోర్ అవుతుంది. అయినా కానీ అంతకుముందు ఎట్లా చేశారో వాళ్ళ ప్రవర్తన అట్లాగే ఉంటుంది అన్నమాట. 17వ వచనం. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీవితమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. అయినప్పటికీ చిట్ట చివరకు దాని పాపము డబ్బు కాదు. ఓకే. దాని పాపము డబ్బు కాదు. డబ్బుతో దాని పాపం డబ్బు కాదు. డబ్బు ఉన్నది కానీ డబ్బు సమస్య కాదు, గర్వం సమస్య. డబ్బును బట్టి వచ్చినటువంటి గర్వం సమస్య. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఉద్దేశించను అని 9వ వచనంలో మనం చదువుకున్నాం. డబ్బుకు గర్వమునకు మధ్య తప్పనిసరి అయిన తప్పనిసరి అంటే నెససరీ సంబంధం ఉండదు. ఓకే. డబ్బుకి గర్వానికి మధ్య తప్పనిసరిగా సంబంధం ఉండనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యోబు యొక్క సాక్ష్యం. అతను అప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికంటే ధనికుడు. మరి గర్వం ఉందా? గర్వం లేదు. అణకువగా వినయంగా దేవునితో వాదించాడు. కాబట్టి డబ్బున్నంత మాత్రాన గర్వం ఉండనవసరం లేదు. కానీ సామాన్యంగా ఉంటుంది. వాటి మధ్యనున్న సంబంధము ఎట్లా ఉంటుంది అంటే భయపెట్టేదిగా ఉంటుంది. అయ్యో, మరి అంటే డబ్బు లేనప్పుడు మేనేజ్ చేసుకోవటం, వినయంగా ఉండటం, భయభక్తి జీవితంతో ఉండటం సులువు. కానీ డబ్బు ఎప్పుడైతే ఉంటుందో ఈ భయభక్తి జీవితాన్ని దాన్ని వణికించేటట్టుగా చేస్తానన్నమాట. ఎందుకంటే దానికి పోటీ పడుతుంది. ఆ విధంగా భయపెట్టేదిగా ఉంటుంది. అధిక ధన సమృద్ధి తరచుగా గర్వంతో సహా స్వయం సంతృప్తిని సంపాదిస్తుంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇక అన్నీ బాగున్నాను, లోక 12లో లాగా ఓ మై సోల్. ఇక్కడ ఇవన్నీ ఎక్కడ పూసుకోవాలి? బాండ్స్ కట్టేసేసి పాత బాండ్స్ వాటిని నిర్మూలన చేసి క్రొత్త పెద్ద బాండ్స్ పెట్టుకుని మరి నా యొక్క ధనాన్ని అంతటినీ పోగు చేసుకుంటాను అని ఆయన తలంచినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఓ మై సోల్ అని నువ్వు అంటున్నావు, ఓ దౌ ఫూల్ అని అంటాడు. వెర్రివాడ, ఈ దినాన నీ ఆత్మని నేను పిలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఇవన్నీ ఎక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి ధనధాన్యాలు ఎక్కడ స్టోర్ అప్ చేసుకుంటావు అని అంటాడు అన్నమాట. కాబట్టి అది సంతృప్తినిస్తుంది. ఓ మై సోల్ అనేటువంటి రీతిగా, ఓ మై సోల్ బీ హ్యాపీ, బీ మెరీ అండ్ ఎంజాయ్ అని అంటుంది. భయకంపితమైన ఇలాంటి పాపంలో పడకుండా ఇతరులతో పోల్చినప్పుడు
ఎక్కువ సిరి సంపదలు కలిగిన పాశ్చాత్య దేశ క్రైస్తవులు తీసుకోవలసిన జాగ్రత్తలేవి అని మనం ఆలోచించాలి. అలాంటి పాపంలో పడకుండా సిరి సంపదలను బట్టి వచ్చేటువంటి గర్వం, అహంకారంలో పడకుండా ఉండాలి అంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా మరి పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు కంపేర్ టు అదర్స్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ అంటాం కదా, మిడిల్ క్లాసు అన్ని ఇప్పుడు ఇల్లు వాకిలు ఉంటుంది, జాబ్ ఉంటుంది, కార్ ఉంటుంది, కాబట్టి అన్నీ సమృద్ధిగా ఉంటుంది. అది చాలా డేంజరస్ అన్నమాట. అవి ఉన్నప్పుడు భయభక్తి జీవితాన్ని కాపాడుకోవటం కష్టం అన్నమాట. కాబట్టి ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మనం కూడా దాన్ని ఆలోచించాలి. నా ఉద్దేశంలో ఒక జవాబు ఏంటి అని అంటే సిలువను చూడాలి, సిలువను చూడాలి, బైబిల్ చదువుకోవాలి. ఓకే, మరి గర్వపడినటువంటి వాళ్ళకి ఏ గతి పట్టింది, తూరుకి ఏ గతి పట్టింది, దాన్ని దాన్ని చదువుకుంటే దానికి మనకి వార్నింగ్గా ఉంటుంది అన్నమాట. మరి 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో కూడాను ఆ హేరోదు మహారాజు ఏ విధంగా ఆర్భాటంతో వచ్చినప్పుడు అక్కడే మరి చనిపోతాడు, కూలి చనిపోతాడు. ఓకే, పురుగులు బట్టి చనిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అహంకారం, గర్వం అనేది అది చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. దాంతోనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దేవుడు అవసరం లేదు, నాకు నేను మేనేజ్ చేసుకుంటాను అనేటువంటిది చాలా మన భయభక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి కొన్నిసార్లు మనం మేనేజ్ చేసుకోలేం కాబట్టి, సిరి సంపదను మేనేజ్ చేసుకోలేం కాబట్టి దేవుడు తన జ్ఞానం చొప్పున అలాంటి సిరి సంపదలు మనం ఆశించినా కానీ ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మన యొక్క ఆత్మీయ జీవితం ముఖ్యం, యేసుక్రీస్తు వలె ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఆశ అన్నమాట. సమస్తము సమకూడి జరుగును అని చెప్పిన తర్వాత మరి మనకి సమస్తము సమకూడి మేలు జరుగును. ఏం మేలు అంటే యేసుక్రీస్తు వలె ఉండాలి అని నెక్స్ట్ వచనం రోమా 8:29లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దేవునికి అది ముఖ్యం. ఎందువల్లంటే నిత్యంగా ఉండేది అదే, పరలోకంలో సంతోషం ఇచ్చేది అదే అన్నమాట. దానికి సిద్ధపడేటువంటి రీతిగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. కాబట్టి అది చాలా డేంజరస్ అన్నమాట. డేంజరస్ పావర్టీ కాదు, డేంజరస్ సమృద్ధి. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, దేవుడిని మర్చిపోతాం. ప్రవచనములకు సంక్షిప్తపరిచే వైఖరిని బట్టి, ఫోర్ షార్ట్నింగ్ అని అంతకుముందు చెప్పాను కదా, అక్కడ ఇది అంతిమ కాలం, అంచెదినం ఇది. ఇక్కడ యెషయా ఉంటాడు, ఇక్కడ యెషయా ఉంటాడు. ఇప్పుడు దీన్ని బైనాక్యులర్స్తో చూసి ఇక దగ్గర ఉన్నట్టుగానే చేస్తాడన్నమాట. దాన్ని ఫోర్ షార్ట్నింగ్ అంటారు. భవిష్యత్తును సంక్షిప్తపరిచేది. ఆ వైఖరిని బట్టి చివరి 2 వచనములు 17, 18 వచనములు చరిత్ర నుండి అంచెజనములకు నాట్యమాడుచూ వెళ్ళుచున్నవి. ఇక్కడ 7వ శతాబ్దంలో మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఉంటే ఇక్కడ అంచెదినాల గురించి ఇక్కడ చరిత్ర నుండి ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. ఎట్లా వెళ్తుంది అని అంటే నాట్యం ఆడుతూ వెళ్తుంది. ఆ విధంగా వర్ణిస్తాడు. ఆయన వర్ణన నాట్యం ఆడుతూ వెళ్తుంది అన్నమాట. ఈ చరిత్ర నుండి చివరి దినముల వరకు నాట్యం ఆడుతూ వెళుతుంది అని చెబుతున్నాడు. తూరు వలె వర్తక వ్యాపారం చేసి ఈ లోక సిరి సంపదలను సంపాదించుకున్నప్పటికీ సమస్తము అవన్నీ
ప్రభువునకు ప్రతిష్టములైనవి. దేవుడి మనకున్నటువంటి ప్రతిదీ కూడాను దేవుడు అనుగ్రహించినటువంటివే కదా! కాబట్టి ఆయనకే చెందాలి. ఆయనకే ప్రతిష్టం చేయాలి. దానిని అనుగ్రహించినది ఆయనే. అవన్నీయు ఆయన యొద్దకే తిరిగి వెళ్ళాలి. సమస్తము సిరి సంపదలు అన్నీ కూడాను ఆయనకి చెందినవి. ఆయనకే అర్పించాలి. మరియు అటువంటి సంపద అంతయు యెహోవా సన్నిధిని నివసించు వారికి ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉంటుంది. మనం ఏది సంపాదించినా కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి 17, 18 వచనాలను బట్టి మనం గ్రహించేది ఏంటంటే అది దేవునికి సంబంధించింది కాబట్టి దేవునితో ఉండేటువంటి వాళ్ళకి అది వెళ్తుంది. పునర్నిర్మించబడిన విశ్వము గూర్చి అంటే అది నూతన సృష్టి గూర్చి, నూతన భూమి, నూతన ఆకాశం అని ప్రకటన గ్రంథం 21, 22లో ఉంటుంది కదా. ఆ పునర్నిర్మించబడినటువంటి ఆ విశ్వంలో ముందుగా సూచించబడిన మరొక చిత్రంగా ఇది ఉంటుంది. తూరుని గురించి చెప్పినటువంటి ఆ యొక్క ఆ అధ్యాయంలో ఇది కూడా ఉంటుంది. ఏంటంటే మనం ఏది సంపాదించుకున్నా కానీ అది దేవునికి ప్రతిష్టమైంది. దేవుని దగ్గరికి తీసుకు వెళ్తుంది. తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని సన్నిధిని ఎవరు ఆనందిస్తారో, దేవుని సన్నిధిని బట్టి ఎవరు సంతోషిస్తారో వాళ్ళకి కూడా ఇది చెందుద్ది. వాళ్ళేం చేస్తారు? దేవుని యందు ఆనందిస్తారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఈవులను బట్టి కూడా వాళ్ళు ఆనందిస్తారు. ఆ మాటలు మనం ఇక్కడ చదువుకుందాం. దుష్టత్వంతో అది ఇంకా ఇప్పుడు మనం నూతన భూమి ఆకాశం అంటున్నాం కదా. మరి పాతవి గతించిపోతాయి. పాత సిస్టమ్ గతించిపోద్ది. పాత భూమి ఆకాశం గతించిపోద్ది. అది ఏంటి? కుంటుబడినటువంటి పరిస్థితి. ఆ కుంటుబడినటువంటి పరిస్థితి నూతన భూమి ఆకాశంలో ఉండదు. అక్కడ ఏముంటుందంటే దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ఆయన యందు ఆయన ఈవులను బట్టి ఆనందిస్తారు. ఆయన బట్టి ఆనందిస్తారు. ఆయన ఈవులను బట్టి ఆనందిస్తారు. అది నూతన భూమి ఆకాశాల్లో జరిగేటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలో ఉండి ఎప్పుడు ఆయన బట్టి ఆనందిస్తారన్నమాట. అంతేగాని కుంటుపడినటువంటి జీవితం అక్కడ ఉండదు. ఈ 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. 17, 18 వచనాలు. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేష జీవితమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేష జీవితముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. యెహోవాకు ప్రతిష్ఠితమగును. వర్తక లాభం అంతా కూడా యెహోవా దగ్గరకు వస్తాయి. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. కాబట్టి మనం ఈ దినాన మనం నేర్చుకునేది ఏంటి అని అంటే మనకున్నటువంటి సిరి సంపదను బట్టి మన దేవునికి ఇండిపెండెంట్గా ఉండి మన భయభక్తి జీవితంలో బలహీనలు కాకూడదు. మనం దాన్ని బట్టి మన సిరి సంపదలను బట్టి మనకున్న దాన్ని బట్టి మన గ్యాడ్జెట్స్ని బట్టి మనం గర్వపడకూడదు. మనలో అహంకారం ఉండకూడదు. మూడోది మనం గ్రహించేది ఏంటంటే సమస్తము దేవుడిచ్చాడు, అవి దేవునికి వెళతాయి. దేవుని యందు ఆనందించేటువంటి వాళ్ళకి ఇవి కూడా వెళతాయి. అది ఆ విధంగా నూతన భూమి, నూతన ఆకాశంలో జరిగేటువంటి దాన్ని ప్రతిబింబించేటువంటి రీతిగా ఇక్కడ
23వ అధ్యాయంలో యెషయా చిత్రీకరిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మేము దేని బట్టి గర్విస్తున్నామో మేము ఆలోచించుటకు మా మా హృదయాన్ని మీరు పరీక్షించండి. మీ ఆత్మ ద్వారా పరీక్షించండి. మిమ్మల్ని బట్టి కాకుండా దేని బట్టి మేము అతిశయపడినప్పటికీ అది పాపమని ఎంచుకుని దాన్ని బట్టి మేము పశ్చాత్తాపడుచుంటున్నాము. కేవలము మిమ్మల్ని బట్టి, మీరు మాకు తండ్రివి కాబట్టి మిమ్మల్ని బట్టి మేము సంతోషించటానికి, ఆనందించటానికి, దాన్ని బట్టి మేము గర్వపడటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.